అమ్మా నేను ఉన్నాను, నాకు ఆకలి అవుతుంది, నాన్న నేను బజార్కి వస్తాను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర పదాలు లేకుండా తల్లి తండ్రి గురు అతిథులతో, తల్లి తండ్రి ఆచార్యులతో, బంధుమిత్రులతో, ఈ ప్రభుతో ఉన్న సర్వజీవరాశుల ఉన్నంతలో అన్ని నామాలని, అన్ని పేర్లని, చెట్లు చేమలు, అడవులు, కొండలు, గుట్టలు, సముద్రాలు, ఆకాశాలు, ఎన్ని పేర్లన్నీ కూడా ప్రకృతిగా పెట్టుకుని ఆ ప్రకృతి నాకు వేరుగా ఉంది. అయితే నేను లేకుండా ప్రకృతి లేదు, ప్రకృతిలోనే పుట్టి ప్రకృతిలో పెరిగి ప్రకృతిలోనే ఆ భస్వంగా పదార్థంగా స్థూలాతి స్థూలంగా సూక్ష్మాతి సూక్ష్మంగా పణంగా పుడుతూ అంతర్గతంగా బహిర్గతంగా రకరకాలుగా ఉన్న నేటి మానవుడు నాటి మానవుడు రేపటి మానవుడు మారలేదు. కారణం ఎరుగుతోనే మానవుడు, ఎరుగుతోనే అది జంతువు, ఎరుగుతోనే పంచభూతాలు, ఎరుగుతోనే జంతువులు, పెట్టెలు, క్రిములు అన్ని సమస్త ప్రాణి కోటి కూడా ఎరుగుతుందే ఉన్నవి సహజంగా. కనుకనే ఎరికే గుర్తించి గమనించి తెలుసుకోవడం మానవుడిగా ఉన్న నేను నాది అనేటి నాటి నేటి రేపటి వ్యక్తి. ప్రతి వ్యక్తి ఎవరికి వారే మనిషి, ఎవరికి వారే నరుడు, ఎవరికి వారే జన్మ మానవ, జన్మ మామ మానవ జన్మ, మానవ జన్మ శ్రేష్టం శ్రేష్టం. మిగతా జంతు క్రిమి కీటకాల జీవులు చెట్లు ఈ యొక్క జన్మల కన్నా విశేషమైంది. విశేషమైన నమ్మకం విశేషం కాదు, సామాన్యంగా ఉన్నది. సామాన్య తెలుగుతున్న ఆహారాన్ని గుర్తిస్తాయి జీవ జంతువుల ప్రతిభాన్ని కోటి. సామాన్య జ్ఞానంతోనే నరుడు గుర్తిస్తున్నాడు తనకు సాటిగా ఉన్న నరులను అందరినీ కూడా. సామాన్యంగా జ్ఞానంతోనే, తెలివితోనే, సోతోనే, పంచభూతాత్మక ప్రకృతిని, విశ్వవక్తిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నిటినీ గుర్తిస్తున్నాడు. అంటే కొత్త జ్ఞానాలు లేకుండా ఆ ఉన్న ముడి పదార్థాన్ని సముద్రం నీటిని తీసి దాన్ని సూర్యుడి కిరణాలతో ఎండబెట్టి ఉప్పుగా తయారు చేస్తున్నాడు. ఆ విధంగా మత్స్యకారులు అంతర్గతంగా వాటిని వేసి రకరకాలుగా వినియోగించి మసాలాలతో వేసి చేపలు తింటారు, అమ్ముతారు, వ్యాపారాలు. అదే పంచభూతాలతో ఉండేటువంటి వాయు కణాలతో, అగ్ని కణాలతో, జల కణాలతో, పృథ్వీ కణాలతో ఈ భూమి, ఈ భూదేవి తల్లి, తల్లికి తల్లి, తండ్రికి తల్లి అన్ని అదే. ఈ రకాల ముడి పదార్థాన్ని మానవుడు మాత్రమే తనకు అనుకూలంగా స్థూలదేహానికి, సూక్ష్మదేహానికి, కాణదేహానికి అని అనుకునే మనసుకి, బుద్ధికి, చిత్తానికి, అహంకారానికి, భావానికి దుఃఖరహిత స్థితిని, లాభనష్ట స్థితిని అన్నిటిని కూడా వాడు వాడుకుంటున్నాడు. ఆ వాటిలో టెన్షన్ వస్తుంది. ఈ టెన్షన్ బాగుంటే ఏం చేయాలి? అష్టోత్సవం చేయాలి. ఎవరిని నమ్ముకోవాలి? తల్లి. మాతృదేవో భవ పాయమాం రక్ష్మాం, పితృదేవో భవ పాయమాం రక్షమాం, ఆచార్యదేవో భవ పాయమాం రక్షమాం, అతిథిదేవో భవ పాయమాం రక్షమాం. ఇది అనేది ఎవరు? పెట్ట కిచకిచలాడుతుంది, నోరు తెలుస్తుంది. తల్లి తండ్రి ఆహారం పెట్టే వాటి భాష తల్లి అంటే మనకి ఎవరు? మనలాగా ఉన్న తల్లి తండ్రి గురు అతిథి ఆచార్యులతో ఉన్న సహకారంతోనే నేను ఉన్నాను. కానీ తల్లి గర్భంలో తల్లికి గర్భస్థ శిశువు వేరుగా ఉన్నా ఏమన్నా పంచభూతాత్మ శరీరమేగా. ఈ దేహమే తల్లి, ఈ దేహమే తండ్రి, ఈ దేహమే ఆచార్యుడు, ఈ దేహమే అతిథి, ఈ దేహమే సర్వభక్తి, విశ్వభక్తి అన్నీ ఇదే దేహం. అప్పుడు దేహానికి దేహం అష్టత్వం ఏంటి? దేహం ఆనందంగా ఉండాలి. స్వయం దేహో దేహమస్మి, దేహంగా ఉన్నాను. ఎలా ఉంది? ఆనందంగా. మనోస్మి, ఎలా ఉన్నాను? మనసు, బుద్ధి, చిత్తం అంతకరణ ఎలా ఉంది? స్ట్రెస్ ఉంది, ఆనందంతో ఉంది, అన్ని రకాలుగా ఉంది. నిద్రోస్మి, దేహోస్మి, స్వప్నోస్మి, నిద్రోస్మి, స్వయోస్మి అవగాహన.